వెల్కమ్ టు సిఆర్ న్యూస్. వైసీపీ పార్టీ ఆవిర్భావమే వెన్నుపోటుతో ప్రారంభమైందని కన్నతల్లి చెల్లినే మోసం చేసిన ఘనుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ ప్రభుత్వంలో అవినీతి అరాచక పాలన సాగిందని టీడీపీ రాష్ట్ర నాయకులు శ్రీలం కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర నాయకులు శ్రీలం కిరణ్ కుమార్ మాట్లాడారు. ఎమ్మెల్సీ మేరీగా మురళి వెన్నుపోటు అనే పుస్తకం విడుదల చేసి టీడీపీ పార్టీపై అసత్య అప్రచారాలు చేస్తున్నారని, వెన్నుపోటుకు అసలైన నిదర్శనం జగన్మోహన్ రెడ్డి అని, సొంత తల్లిని చెల్లిని మోసం చేశారని, వైసీపీ పాలన అవినీతిమయంగా సాగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారని, వైసీపీ నాయకులు అసత్య ఆరోపణ చేయడం ఇప్పటికైనా మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రహీం, పెంచలయ్య, ఇజ్రాయెల్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. 16వ తేదీ గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ముందు ఎమ్మెల్సీ అయినటువంటి మేరీగా మురళి గారు ప్రెస్ మీట్ పెడుతూ ఒక వెన్నుపోటు అనే ఒక పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఆ వెన్నుపోటు అనే పదం మీకు మీ పార్టీకి చెందుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. మీ పార్టీ ఆవిర్భావమే వెన్నుపోటుతో వచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలా. మీరు రాజకీయాల్లోకి మీ పార్టీ అధ్యక్షుడు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా వారి యొక్క చిన్నాయన గారిని పార్లమెంటు సభ్యుడిగా ఉద్వాసన పలికింది మీ అధ్యక్షుడు కాదా? ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కూడా సహకరించకుండా ఓటమి కారకుడు మీ అధ్యక్షుడు కాదా? అదేవిధంగా తల్లి పెంచి పెద్ద చేసి నిన్ను ఒక ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తే గౌరవాధ్యక్షులుగా ఉన్న మీ తల్లి గారినే తొలగించి నవ్వుకుంటా వేదిక మీద నిలబడిన వెన్నుపోటు కాదా? చెల్లికి ఆస్తి ఇవ్వాలని ఇంటి నుంచి పంపించేసిన చెల్లిని కూడా పట్టించుకోకుండా ఆమె అడిగిన దానికి చేది లేదని చెప్పింది మీరు కాదా? అది వెన్నుపోటు కాదా? అదేవిధంగా ప్రజలు నీకు నమ్మి అధికారాన్ని కట్టబెడితే 2019 నుంచి 2024 వరకు అరాచకము, అవినీతి, అక్రమ పాలన తప్ప ఎక్కడ నువ్వు అభివృద్ధి చేసావు అనేది ఒకసారి ఆలోచించుకో. సంక్షేమం అన్నావు. సంక్షేమం అనేదానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈ బీసీలకు సంబంధించిన కార్పొరేషన్ వందల సంఖ్యలో ఏర్పాటు చేసి కూర్చునేదానికి కుర్చీ లేకుండా చేసి దాని ద్వారా నిధులేమన్నా మీరు ప్రజలకు ఇచ్చారా? కార్పొరేషన్ ద్వారా ఏ లోన్లన్నా ఇచ్చారా? ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచింది మీరు కాదా? అది ఆలోచించండి మీరు. అదేవిధంగా అమ్మఒడి ఇచ్చేటప్పుడు మీ పార్టీ అధ్యక్షుడు ఆయన సతీమణి స్వయంగా ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే అమ్మఒడి కింద ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలను మేము చదివిస్తాము, మేము 15,000 ఇస్తామని మీరు చెప్పారు. అమ్మఒడిలో ఏం చేశారు? మీరు 3 సంవత్సరాలు ఇచ్చారు. దాన్ని మీరు ఒక్క బిడ్డకే పరిమితం చేశారు. మీ యొక్క సతీమణి చెప్పిన దాన్ని పక్కనున్న దాన్ని కూడా నువ్వు దొంగలో తొక్కేసి ప్రజల్ని అన్యాయం చేసింది మీరు కాదా? ఇన్ని వెన్నుపోట్లు పొడుస్తూ చేసింది మీరు కాదా? పోలవరం ఏం చేశారు? ముంచేయలేదా? అమరావతి రాజధానిని ఏం చేశారు? 3 రాజధానులకు 3 ముక్కలాట ఆడింది ప్రజల్ని వెన్నుపోటు పరచడం కాదా? మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేదానికి ఈరోజు మీకు 2024లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్చుకోలేక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదో వెన్నుపోటు అని చెప్పిన మేమేదో పుస్తకం విడుదల చేస్తాం, పాంప్లెట్ విడుదల చేస్తున్నాము అని చెప్పుకుంటున్నారు. అసలు మీరు గతంలో ఈ 5 ఏళ్లలో మీరు ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మీరు ఒక్కసారి నెమరు వేసుకుంటే మీకే తెలుస్తుంది. మీరు గతంలో 2,000 రూపాయల పెన్షన్ 3,000 రూపాయలు చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు చేసిన ఘనత మీది. అదే చంద్రబాబు నాయుడు గారు 3,000 4,000 చేస్తానని చెప్పని ఒకేసారి ఎలక్షన్ అయినప్పటి నుంచి 2 నెలలు కూడా కలిపి 1000 ఆయన ఇవ్వడం కూడా జరిగింది. మీరు ఆ రోజు మీరు చెప్పిన 2,000 3,000 ఎందుకు ఇవ్వలేకపోయారు? ఒకసారి మీరు నెమరు వేసుకొని సరిపోద్ది. రెండోది తల్లికి వందనం. మీరు ఆ రోజు ఎంతమంది బిడ్డలు ఉన్నా ఇస్తా అన్నారు, ఒక్క బిడ్డకే ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు 2 3 అందరికీ కూడా ఈరోజు డబ్బులు వేస్తున్నాడు. బ్రహ్మాండంగా అందరూ కూడా విలేజ్ల్లో సంతోషంగా ఉన్నారు. అకౌంట్లో డబ్బులు పడి పిల్లలకి చదువుకునేదానికి
ఆ రోజు ఒక బిడ్డను పంపిస్తే రెండో బిడ్డని ఎక్కడో దగ్గర పనికి పంపించాల్సిన అవసరం ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఈరోజు స్కూల్లో బ్యాగులు, పుస్తకాలు, మంచి నాణ్యతైన బ్యాగులు ఇస్తూ ఉన్నారు, పుస్తకాలు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ ఓర్చుకోలేక మాట్లాడే మాటలు. ఈరోజు చూడు ఉద్యోగాలు డిఎస్సి మీరు ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు డిఎస్సి విడుదల చేశారు, అందరూ కూడా ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. రైతులకి రేపో మాపో డబ్బులు పడుతున్నాయి, అందరి దగ్గర తమ్మలేయించుకున్నారు. ఉచిత బస్సు అదే అంటే వాళ్ళు ఈ సూపర్ 6 పథకం కింద పథకాలన్నీ కూడా విడుదలవుతుంటే ఓర్చుకోలేని వ్యవహారం ఇది బాగా కనపడతా ఉంది. మీరు ఎందుకు కళ్ళకనొద్దు. మేము బాగా చేసామని అంటే మీరు బాగా చేస్తే మీకు ఎందుకు 11 సీట్లు ఇచ్చారు? మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఊరికైనా ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ఏదో మాట. ఆదేశాల మేరకు ఈరోజు క్యాంప్ కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్య కారణం నిన్నటి రోజున వైసీపీ పార్టీ నాయకులు ఈ కూటమి ప్రభుత్వం ఎన్నుపోటీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేయలేదు అని వాళ్ళు నోటికి చుట్టూ మాట్లాడటం జరిగింది. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు వెన్నుపోటుకి చిరునామా మీరే. మీ పార్టీ వస్తానే ప్రజలంతా చాలా ఆశించారు, ఏదేదో చేస్తారు, మీరు చెప్పిన మాటలు మోసపోయి చెత్తలు పొందేసిన పార్టీ మీ పార్టీగా నిలిచిపోద్ది చెప్తారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్ పేద ప్రజలకి 5 రూపాయలకి భోజనం పెట్టి ఒక దేవాలయం లాంటిది అన్నా క్యాంటీన్. వస్తానే అన్నా క్యాంటీన్ మూసేసి పేద ప్రజలకు కడుపు కొట్టారు. మీది ఎన్నుకోండి. పెన్షన్ ఇప్పుడే చెప్పినట్టు మీరు సంవత్సరానికి 250 రూపాయలు పెంచారు. మా ప్రభుత్వం వస్తానే 3000, 4000 చేసింది. అది సంక్షేమము, అభివృద్ధికి చిరునామా తెలుగుదేశం. అందువల్ల మీరందరూ నాయకులు ఆలోచించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మంచి పద్ధతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. గూడూరు నియోజకవర్గం డాక్టర్ సునీల్ కుమార్ గారు ఆదేశాల మేరకు నిన్నటి దినాన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లీడర్స్ ఎన్నుపోటుకి అర్థం తెలుసుకొని మాట్లాడితే అసలు ఈ రాష్ట్రంలో ఆ సమస్య ఉంది. ఎన్నుపోటు పుట్టింది మీదయ్యా. మాది బ్రహ్మాండమైన నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిందే పేద బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ, పేదల కోసం చేసే పార్టీ. మీరు ఎప్పుడు చేసేది మేము ఇల్లు ఇస్తున్నాం. మీరు అడవుల్లో ఇచ్చారు 2-3 కిలోమీటర్ల ఇల్లు, 1.5 సెంటు, మేము 3 చెట్లు భూమి ఇచ్చే పరిస్థితి. 30 లక్షల ఇల్లు అన్నారు, ఒక్క ఇల్లు కట్టిన దాఖలా లేదు. మీరే ఎన్నుకోటు. మేము ప్రతి పని చెప్పి సూపర్ 6లో ప్రతి పని అమలు చేసినాం. 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. రోడ్లు ప్రతి విలేజ్లోనూ రోడ్డు 10 లక్షలు, 20 లక్షలు, 1000 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేశారు. మీ రోడ్డు మీద పోవాలంటే గర్భవతులు కానీ అందరూ నడువులు నొప్పులు వచ్చి హాస్పిటల్ పాలైపోయారు. అందువల్ల మీరు 11 సీట్లకి మీకు వచ్చిన అవకాశం. మీరు ఎన్నుపోటు దానిలో లేదు. మొట్టమొదటి మానుకోకపోతే మీకు ఆ 11 కాదు 0 వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తూ నిన్నటి రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కూటమి ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని వ్యర్థ ప్రలాపనలు చేశారు. ప్రజలు మీరు చెప్పిందే కాదు, ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా బాగా గమనిస్తున్నారు. ఒక సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎటువంటి సంక్షేమ పథకాలు చేశారో ప్రజలందరికీ తెలుసు. మీరు చెప్పినటువంటి ఏ ఒక్క పదము కూడా, ఏ ఒక్క మాట కూడా సత్యదూరం అని ప్రజలు తెలుసు. ఏదో మీరు అనుకుంటున్నారు, బలుపును చూసి బలం అనుకుంటున్నారు. అది కేవలం వాపు మాత్రమే. బాగా గమనించాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా ఒక 2 రోజుల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే సూపర్ 6లో చెప్పినటువంటి పథకాల్లో అది ముఖ్యమైనది, చాలా 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 గొప్ప అయిన విషయం ఏంటంటే తల్లికి వందనం అనే కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ మీరు కేవలం 42 లక్షల మంది పిల్లలకు మాత్రమే అమ్మఒడి పథకం కింద ఇస్తూ, ఒక కుటుంబంలో 3 ఉంటే మిగతా 2 పనికి వెళ్ళండి, ఒక్కరు మాత్రమే చదువుకోండి అని చెప్పని డబ్బులు వేస్తున్నారు. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలైతే ఉన్నారో వాళ్ళందరినీ చదువుకునే దిశగా, ప్రోత్సహించే దిశగా చేస్తూ ప్రతి ఒక్కరికి వారి కుటుంబంలో 15,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి వేస్తారని చెప్పి ఆ మాట నిలబెట్టుకొని ప్రతి తల్లి ఖాతాలో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి 13,000 లెక్కన జమ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు ప్రతిపక్ష పార్టీ సంవత్సరం యొక్క కూటమి ప్రభుత్వ పాలన మీద ఏదో మోసపు ప్రభుత్వం అని
వెన్నుపోటు ప్రభుత్వం అని ఏదో ఒక పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ పుస్తకంలో ఆయన మహిళలకి సంవత్సరానికి 18,000 నెలకు 1,500 ఇస్తా అన్నారు. ఈ విధంగా ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, 18,000 బాకీ, నిరుద్యోగులకు 3,000 ఇస్తా అన్నాడు. దాంట్లో ఇప్పుడు 3,000 లెక్కన సంవత్సరం అయిపోయింది, 36,000 బాకీ. అలాంటి బాకీలు చూసుకుంటే 2019 ఎన్నికల్లో మీరు ఎన్నో కోట్ల వాగ్దానాలు ఇచ్చారు. అప్పుడు నిరుద్యోగులకు మీరు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. 5 ఏళ్ళు రూపాయి ఎదవచ్చిన 5 ఏళ్ళకి 5 ఇంటూ 36,000 చేసుకుంటే మీరే 1,80,000 దాకా అప్పుడు నిరుద్యోగులు బాకీ ఉన్నారు. అందుకనే మిమ్మల్ని పూర్తిగా గుడ్డలిప్పేసి 11 సీట్లతో ప్రజలు నిలబెట్టారు. మహిళలకు 45 ఏళ్ళు దాటితే వాళ్ళకు కూడా 18,000 ఇస్తారన్నారు. వాళ్ళకి 5 సంవత్సరాలు ఇలా వాళ్ళకి మీరు ఎంత బాకీ ఉన్నారు 5 ఏళ్లలో మీరు లెక్కేసుకోవచ్చు. అందుకనే మహిళలందరూ మిమ్మల్ని ఓడించి 11 స్థానాలకి పరిమితం చేశారు. ఇలాంటి సత్య దూరమైన మీరు చేయకుండా మీ కింద నలుగు పెట్టుకొని గురువింద కిందగా నలుగు పెట్టుకొని మమ్మల్ని మీద సంవత్సరంలోనే ఎత్తి చూపడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు ఈ సంవత్సరం యొక్క పాలనలో మేము ఇచ్చిన సూపర్ 6లో ఒక్కొక్కటి మా ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తూ వస్తున్నారు. పెన్షన్లు చెప్పిన విధంగా 4,000కు పెంచారు. అలాగే దీపం గ్యాస్ సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చారు. అన్నదాత సుఖీభవ అంటూ మా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి యొక్క ఆదేశాల మేరకు మా గూడూరు పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం మొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు వెన్నుపోటు అనే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెన్నుపోటు పొడిచారు, ప్రజల్ని మోసం చేశారనే ఒక విధానంతో వాళ్ళు కొన్ని పుస్తకాలు రిలీజ్ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసేది వాళ్ళకి తెలియట్లే. వాళ్ళు చేసినటువంటి పరిపాలన ఎంత ప్రజా ఆశయంగా తయారైందంటే మనం గత 5 ఏళ్ళు చూసాం. గతంలో వారు చేసినటువంటి మోసాలు ప్రజలందరికీ తెలుసు. తల్లిని మోసం చేశారు, చెల్లిని మోసం చేశారు. దానికి ఏంటంటే వెన్నుపోటు అంట. వెన్నుపోటు కాదు పెట్టాల్సింది, వాస్తవంగా గొడ్డలు వేటు అని పెట్టాలి. ఎందుకంటే గొడ్డల వేటుతో చేసిన కార్యక్రమాలు మీరు దొంగల బాబోయ్ దొంగలని పెట్టాలా. ఎందుకంటే అంతమంది దొంగలు మీ పార్టీలో ఉన్నారు. ఇవన్నీ మీకు వర్తిస్తాయి. గతంలో చూసాం మీ పరిపాలన. కొన్ని లక్షల కోట్ల రూపాయలు తాకట్టు పెట్టారు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు, ప్రభుత్వ పెన్షన్దారులు తాకట్టు పెట్టారు. నమస్కారం. నేను రోజున వైసీపీ ప్రతిపక్షం కానీ ప్రతిపక్షం పార్టీ మాట్లాడుతుంది, ఏదో వాళ్ళు పరిపాలించిన 5 ఏళ్లలో వాళ్ళు ఏదో ఎరగదీసినట్టు, అన్నీ చించేసినట్టు, పాడేసినట్టు చెప్తాను కళ్ళుగుళ్ళు మాటలు. ఇంకా మిమ్మల్ని నమ్మే పరిస్థితి జనాలు కోరుకున్నారు ఇక్కడ. మీకు దానికి నిలువెత్తు సాక్ష్యం 11 సీట్లే. ఎందుకంటే ఫస్ట్ ఈ రాష్ట్రంలో మోసం చేసిన యువతని మీరు. ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ అన్నారు. 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఉద్యోగాలు డిఎస్సి, మెగా డిఎస్సి, బంపర్ డిఎస్సి, దేశంలో ఎక్కడ ఇటువంటి డిఎస్సి ఉండదని ప్రకటించారు. 5 ఏళ్ళు గడిచిపోయింది. కానీ మా బాబు గారు గెలిచిన మొదటి సంతకమే 16,300 ఉద్యోగాలకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. రేపో మాపో వాళ్ళందరూ ఉద్యోగాలు కూడా వెళ్ళి రిజర్వ్స్ విధంగా చేరిపోతున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 9,30,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాబట్టారు మా లోకేష్ బాబు గారు. 8 లక్షలకు పైగా ఉద్యోగాలు పారిశ్రామిక విధంగా ఉద్యోగాల రూపకల్పన జరుగుతున్నాయి. అన్ని రంగాల్లో స్వయం ఉపాధి అన్ని రకాలుగా మా యువతను ఆదుకునేదానికి లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. దీనికి అందరికీ తోడు ప్రధానమంత్రి కూడా మా రాష్ట్రానికి ఆయన చేయనంత వీలుగిన సాయం చేయగలుగుతున్నారు. అందుకని ఈ రాష్ట్రం ఒక్క సంవత్సరంలోనే బయటపడింది హ్యాపీగా. మీరు చేసిన దోషానికి సంవత్సరం పట్టింది. పథకాలంటే పథకాలకు పుట్టినట్లే తెలుగుదేశం పార్టీ ఎంతమంది పిల్లలు ఈరోజు మీరు సందుగొందుల్లో పోతే ఎంత ఆనందంగా పిల్లకాయలు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారంటే ప్రతి ఇంట్లో 2, 3, 4, 6 మంది కూడా చూస్తున్నారు పేపర్లో. ఒక కుటుంబంలో 12 మంది ఉన్నారంట. 12 మంది కుటుంబాలు ఎంత అందరూ చదువుకొని చదివించుకునే దానికి ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళకు కూడా పంపించేదానికి
గవర్నమెంట్ స్కూల్ అయితే ప్రత్యేకంగా మా లోకేష్ బాబు గారి కృతజ్ఞతలు చెప్పాలా, ప్రత్యేక సంస్కరణ తీసుకొచ్చాడు. ఆ గతంలో మీరు చేసిన బొమ్మలు పిచ్చి వదిలేసి గవర్నమెంట్ రాజముద్ర వేసుకొని బుక్స్ వస్తున్నాయి. బెల్ట్లు చూస్తే సర్వేపల్లి రాధాకృష్ణ కానీ ఎవరు సమరయోధులు పేర్లు పెట్టి ఈరోజు బుక్స్ నోట్బుక్లో వస్తున్నాయి. ఎంత ఆనందం అంటే ఈ ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు ఏదంటే మాట్లాడితే జనాలు నమ్మే ప్రసక్తి లేరని చెప్పి తెలియజేస్తూ, ఇటువంటి మాటలు మానుకోండి. మీ మనుగడ కావాలంటే ప్రజల్లో తిరిగి సమస్యలు తెలుసుకొని మాకు చెప్తే మా బాబు గారు ఏదో చూసి చేస్తారు. అంతేగాని మీరు మన ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ ప్రెస్ మీట్ జరుగుతుంది. మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలో అనేక ప్రభుత్వ పథకాలు కూడా ప్రజలకు తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ ఓర్చుకోలేక నిన్నటి రోజున వైసీపీ ప్రభుత్వం ఇది వంచిన ప్రభుత్వం, ఎన్నుకోటి ప్రభుత్వం అని ఏదో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మనం దీనిన్నింటి కూడా ప్రజలకు తీసుకెళ్ళాలని పరిస్థితి మనందరి మీద కూడా ఉంది. మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో మీరు ఇచ్చిన పథకాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు మీరు ఇచ్చిన పథకాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయాల్సిన పరిస్థితి ముందు మీరు నాయకులుగా ముందు మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో పరిస్థితి ఏ విధంగా ఉండింది, మీరు తల్లికి అమ్మఒడి అని చెప్పేసి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా వేస్తారని చెప్పి ఎలక్షన్ అప్పుడు గెలిచిన తర్వాత ఒక బిడ్డకి వేయడం జరిగింది. ఈరోజు మేము మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం వేస్తా ఉన్నాం, అదేవిధంగా వేయడం జరిగింది. ఈరోజు ఎక్కడా కూడా నాయకులు కానీ ప్రజలు కానీ ఎక్కడా కూడా అసంతృప్తులు లేరు. మా పార్టీలో గ్రామాల్లో కూడా ఎక్కడా కూడా ప్రజలు అసంతృప్తిలో లేరు. ఎందుకంటే రోడ్డుపైకి మీ వైసీపీ నాయకులు వస్తున్నారే తప్ప గ్రామాల్లో ఏ ప్రజలు కూడా రోడ్డుపైకి వచ్చి మాకు ఈ పథకాలు పడలేదు, మాకు విధంగా ఈ ప్రభుత్వం వల్ల మాకు చెడు జరిగిందనే పరిస్థితి ఎక్కడా కూడా లేదు. అదేవిధంగా ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఏ గ్రామం అభివృద్ధి చెందాలన్నా కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు. అదేవిధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రతి పథకాన్ని కూడా పెన్షన్ పథకం కూడా గతంలో మీరు 2000 పెన్షన్ని 3000 చేసేదానికి 5 ఏళ్ళు సమయం పట్టింది. ప్రతి సంవత్సరం కూడా కండలేరు ప్రధాన నీటి పైప్లైన్ లీకేజీ మరమ్మతుల కారణంగా గూడూరు పట్టణంలో గురువారం నీళ్లు రావని ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు కోరారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. పట్టణానికి నీటి సరఫరా జరిగే కండలేరు ప్రధాన పైప్లైన్ లీకేజీ మరమ్మతుల కారణంగా గురువారం పట్టణంలో నీళ్లు రావని, శుక్రవారం యథావిధిగా సరఫరా ఉంటుందని, ప్రజలు ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యమైన విషయం ఏంటంటే కడలేరు నుంచి వచ్చేటువంటి మెయిన్ ట్రంక్ లైన్ మీద సైదాపురం దగ్గర, తర్వాత 2 మెయిన్ జంక్షన్లో పెద్ద లీకులు ఏర్పడటం వల్ల నీరు బాగా వృధా అవుతూ ఉంది. దాన్ని అరికట్టడం కోసం మన ఇంజనీరింగ్ సిబ్బంది అంతా ఈరోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. 3 బ్యాచ్లుగా వాళ్ళ నుంచి ఆ యొక్క లీకులు ఈరోజు అరెస్ట్ చేస్తాము. ఈ లీకులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో మనకి వాటర్ ప్లాంట్కి నీళ్లు రావు కాబట్టి రేపు ఒక్కరోజు పట్టణంలో నీటి సరఫరా ఉండదని చెప్పని ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాం. దయచేసి ఈరోజు వచ్చినటువంటి నీళ్ళనే కాస్త పొదుపుగా వాడుకోండి. రేపు ఒక్కరోజు మళ్ళీ ఎల్లుండి పునరుద్ధరించి మళ్ళీ నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. శుక్రవారం యథావిధిగా నీళ్ళు వస్తాయి. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గుర్తించి నీటిని కాస్త పొదుపుగా వాడుకోమని చెప్పని పట్టణ ప్రజలకి ఈ సందర్భంగా తెలియజేయండి. కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులకు కూడా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని గూడూరు పురపాలక సంఘ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ డిమాండ్ల పరిష్కారం చేయాలని నినాదాలు చేశారు. అనంతరం కమిషనర్ వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందించారు. యూనియన్ నాయకులు కోటేశ్వరరావు మాట్లాడుతూ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు అనేక సంవత్సరాలుగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదని తెలిపారు. తల్లికి వందనం పథకాన్ని కాంట్రాక్టు కార్మికులకు కూడా ఇవ్వాలని, రాబోయే రోజుల్లో అంచెల వారీగా నిరసన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ నిరసనలో శివకుమార్, రమణయ్య, ప్రసాద్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమం భాగంగా మన మున్సిపాలిటీ కార్యాలయం ముందు కూడా ఈ యొక్క మున్సిపాలిటీ కార్మికుల నిరసన కార్యక్రమం చేపట్టాం. దీని ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం ప్రతిపక్షం ఉన్నప్పుడు 17 రోజుల పాటు కూడా ధర్నా నిర్వహించాం. బంధులు కూడా చేయటం జరిగింది. దీక్షలు కూడా ఏర్పాటు చేసాం. ఆ దీక్షలో కూడా ఈ యొక్క ప్రతిపక్షం తెలుగుదేశం నాయకులు వచ్చి మీకుండే కోరికలను కూడా మేము న్యాయబద్ధంగా నెరవేర్చాలని ఆశించారు. కానీ అప్పటి వారు కూడా ప్రభుత్వం వచ్చింది.
కానీ మా మున్సిపాలిటీ కార్మికులకు వంక ఇటు చూడాలి. మేము అడిగే న్యాయమైన కోరికలే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించండి. మాకు అందరికీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కూడా మాకు ఇవ్వండి. మా బిడ్డలకి తల్లికి వందనం అనే పథకాన్ని కూడా మాకు ఇవ్వండి అని చెప్పి మేము అంటున్నాం. ఈరోజు ఎత్తుకుంటే కోటీసులు కూడా ఈ సంక్షేమ పథకాలు వస్తున్నాయి. మేము నిద్ర పొద్దున లేచి మురికి కాలు దేవుకుంటే మా బిడ్డలు మేము చదివించుకునేదానికి సంక్షేమ పథకాలు కానీ తల్లికి వందనం లేదా అని అనుకుంటాం. ఏదైనా కానీ కావచ్చు. దీంట్లో భాగంగా ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఇచ్చిన హామీలు కూడా నెరవేరాలి కాబట్టి అంచెలంచెలుగా మా రాష్ట్ర కమిటీ కార్యక్రమం వచ్చింది. ఆ యొక్క కార్యక్రమం ఈరోజు కూడా కార్యక్రమం చేస్తున్నాం. రేపు 9వ తేదీ కూడా మాకు భారీ ఎత్తున కూడా ధర్నా కార్యక్రమాలు బంధువులు కూడా ఉంటున్నాయి కాబట్టి దానికి మేము ఇదే చెప్తున్నాం. ఇకనైనా కళ్ళు తెలుసుకొని మాకు ఇచ్చిన హామీలు కూడా వెంటనే నెరవేర్చాలని చెప్పి మేము సీరియస్గా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా అన్ని మున్సిపాలిటీల్లో భాగంగా గూడూరు మున్సిపాలిటీలో కూడా పారిశుద్ధ్య కార్మికుల నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తల్లికి వందనం పథకాన్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 25,000 రూపాయల జీతం లోపల ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అలాగే ఉప ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అలాగే విద్యాశాఖ మంత్రి చెప్పడం జరిగింది. ఆ అమలు అనేది నోచుకోకుండా ఈరోజు అంతా గందరగోళ పరిస్థితి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. కొందరికి వేయడం అమలు చేయడం, కొందరికి అమలు చేయకుండా పోవడం. ఏంది ఈ పరిస్థితి ఏంది? ప్రతి ఒక్కరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తా అన్నారు, దానికి లేదు. ఆప్కాస్ని ప్రైవేట్ పరం చేస్తానన్నారు. అసలు ఆప్కాస్ని ప్రైవేట్ పరం ఎందుకు చేస్తారు? ఆప్కాస్లో ఉన్న వాళ్ళందరినీ పర్మిట్ చేసి తర్వాత కావాలంటే మీరు ఏదన్నా చేసుకోండి. అంతేగాని అన్ని చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాలన్నీ వ్యతిరేకించకుండా ప్రజల్ని అందుబాటులోకి తీసుకురాకుండా వాటిని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యతిరేకంగా తీసుకొస్తుందో దాన్నే వ్యతిరేకంగా కొనసాగించేదానికి రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. ఈ అమలు అనేది కరెక్ట్ కాదు. ఈ సంక్షేమ పథకాలు అనేటివి ప్రతి ఒక్కరికి వర్తింప చేయాలి. సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన కుటుంబంలో వారికి ఒకరికి ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలి. తల్లికి వందనం అనే పథకాన్ని 15,000 రూపాయలు 12వ తేదీ ప్రకటన ద్వారా జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాగానే ఉంది. ఆ రోజు వాగ్దానం చేసింది ఏంటి? 15,000 రూపాయలు మేము వేస్తామన్నారు. ఈరోజు 13,000 రూపాయలు ఎందుకు వేస్తారు? అది కొంతమందికి వేస్తున్నారు, కొంతమందికి వేయటం లేదు. కారణం ఏంది? ఇప్పుడు మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు పర్యావరణాన్ని పరిశుభ్రం చేస్తున్నారు, పట్టణాలని పరిశుభ్రం చేస్తున్నారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కార్మికులు మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ వర్తించాలి. అదేవిధంగా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులకి 36 జీవో వర్తించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. అదేవిధంగా అనారోగ్యం పాలైన మరణించిన వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఈ పై డిమాండ్స్ నెరవేరేలా మేము సమ్మెలోకి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని తెలియజేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధం మా గూడూరు మున్సిపాలిటీ వాళ్ళు మేమందరం కలిసి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర సమ్మె నిర్వహించడం జరిగింది. ఈ సమ్మె ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఇచ్చారు కానీ వాళ్ళైతే వెళ్ళిపోయారు. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేయకుండా మాకు అన్నీ ఆపివేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరికీ వాళ్ళ యొక్క బిడ్డలకు కూడా తల్లికి వందనం ఎవరికి కూడా ఇవ్వలేదు. దయచేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గూడూరు డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ తరపున పట్టణంలోని వివిధ ప్రైవేట్ స్కూళ్లలో 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ ఏడాది అద్భుతమైన ఫలితాలను సాధించారని ఆ ఫౌండేషన్ వ్యవస్థాపకులు భూమిరెడ్డి సురేంద్రారెడ్డి అన్నారు.
గూడూరు సొసైటీలోని ఆయన నివాసంలో 10 ఉత్తీర్ణులైన విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. విద్యార్థుల కుటుంబ స్థితిగతుల్ని తల్లిదండ్రులు వేర్వేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2008లో పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ స్థాపించామన్నారు. ఫౌండేషన్ విద్యార్థుల ఫీజు ఖర్చులతో పాటు పుస్తకాలు, యూనిఫామ్ అందిస్తోందన్నారు. 2వ తరగతి నుండి 10వ తరగతి వరకు నిరుపేద పిల్లల్ని చదివిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు 136 మంది విద్యార్థులు 10వ తరగతి పూర్తి చేశారని తెలిపారు. డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ విద్యార్థులు 85% నుండి 97% వరకు మార్కులు సాధించారని తెలిపారు. ఫౌండేషన్ సేవల్ని మరింత విస్తృతం చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ మీకు అందరికీ తెలుసు, చాలా వరకు 2008లో స్టార్ట్ చేయడం జరిగింది. 2008 నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 125 మంది పిల్లలు 10th క్లాస్ కంప్లీట్ చేసి బయటకు వెళ్ళి ప్రొఫెషనల్ కోర్సెస్ చేయడం కానివ్వండి, ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడం కానీ చేయడం జరిగింది. ఈ సంవత్సరం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 10 మంది పిల్లలు ఈ సంవత్సరం 10th క్లాస్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కొంచెం స్పెషల్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ సంవత్సరం పిల్లలు చాలా అద్భుతమైన పర్సంటేజ్లతో పాస్ అవ్వడం జరిగింది. 3 పిల్లలు దాదాపుగా 90% కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 92-93% 3 పిల్లలు తెచ్చుకోవడం జరిగింది. మిగతా పిల్లలందరూ కూడా 85-90 మధ్యలోనే తెచ్చుకోవడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఇంకా కెరియర్ పరంగా మంచి కోర్సులు సెలెక్ట్ చేసుకొని ఇంకా ఫ్యూచర్లో పైకి వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో ఈ ప్రోగ్రాము ఇదే రకంగా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాము వచ్చే సంవత్సరాల్లో కూడా. సో ఇంకా కూడా ఎక్స్పాండ్ చేసి ఇంకా కూడా పై కోర్సులకు కూడా సపోర్ట్ చేసే విధంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని మునిరత్నం నగర్ ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్యే విజయశ్రీ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మెప్మా సభ్యులు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమాలతో పాటు గుడ్ మార్నింగ్ కార్యక్రమాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, మున్సిపాలిటీ సిబ్బంది, మెప్మా సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన ఆరోగ్యానికి మన కోసం కొంత టైం స్పెండ్ చేస్తూ యోగా చేసుకుంటే మనకు ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వాటన్నిటి నుంచి దూరం కావడానికి యోగాంధ్ర కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. అలాగే రాష్ట్రం అంతటా కూడా ప్రతిరోజు ఉదయాన్నే యోగా కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతూ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఈ యోగా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అలాగే 21వ తారీఖున ప్రధాని మోడీ గారు వచ్చి యోగాంధ్ర కార్యక్రమాన్ని విశాఖపట్నంలో 5 లక్షల మందితో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాబట్టి ఇదంతా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, అలాగే నరేంద్ర మోడీ గారు కానీ, ఇది రాష్ట్ర ప్రజల ఆరోగ్యంగా ఉండడానికి, అలాగే మీ అందరికీ తెలుసు ప్రతి నెల 3వ శనివారం మనం స్వచ్ఛాంధ్ర అని తీసుకొచ్చి బయట హైజీన్ మెయింటైన్ చేయడానికి, మనకు వీధులంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మనకు స్వచ్ఛాంధ్ర కూడా తీసుకొచ్చారు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజల ఆరోగ్యంగా ఉంటారని, ఎలాంటి జబ్బులు పాలవకుండా ఉంటారని, అలాగే యోగా కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కూడా ప్రజల ఆరోగ్యం కోసం, మన కోసం. మనం కొంత ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరు ఉదయం లేచి పనులకు వెళ్ళిపోతున్నా, అలా కాకుండా మనం ఒక అరగంట గంట ముందు లేచి ఈ యోగా కార్యక్రమం చేసుకుంటే మనకు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల గురించే ఆలోచించే ఒకే ఒక నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ ఉద్దేశంతోనే మనకు యోగాంధ్రాన్ని కూడా తీసుకొచ్చారు. కాబట్టి ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటుంది, ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఒక అరగంట కానీ గంట కానీ మన ఆరోగ్యం కోసం, మన హెల్త్ కోసం మనం చేస్తూ ఉంటే మన పిల్లలు కూడా నేర్చుకుంటారు, రేపు వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. యోగా చేయడం వల్ల ఎంతో మందికి ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి దూరం అవ్వచ్చు, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, ఎన్నో మనకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంగన్వాడీ టీచర్స్ కానీ, లేదా మీరందరూ కూడా మహిళా అధ్యక్షురాలు కానీ అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి యోగా కార్యక్రమాన్ని ఒక హ్యాబిట్గా అందరూ అలవర్చుకుంటే ఆరోగ్య సమస్యలకి దూరంగా ఉంటారని ఇది మన ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్లారు. దీన్ని మనం సపోర్ట్ చేస్తూ ప్రజా ప్రతినిధులందరూ కూడా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి దీన్ని ఒక హ్యాబిట్ లాగా చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తమ పిల్లలను వేరే పాఠశాలకు తరలించకుండా 5వ తరగతి వరకు ఇక్కడ కొనసాగించాలని మనుబోలు గ్రామంలోని అరుంధతియ వాడ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
బుధవారం మనుబోలులోని విద్యాశాఖ కార్యాలయం ముందు మీడియాతో మాట్లాడారు. అరుంధతి వాడ ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5వ తరగతి పిల్లలు 36 మంది చదువుకుంటున్నారని, తామంతా దళితులు గిరిజనులమని, తాము కూలి పనికి వెళ్తే గాని పూట గడవని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో తమ పిల్లల్ని తీసుకుని 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లాలంటే తమ జీవనాధారం కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. తమ పిల్లలను 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు ఒంటరిగా పంపించాలంటే చదువుల కంటే పిల్లల భద్రత ముఖ్యమని, కావున ప్రభుత్వం వారు ఈ విషయంపై స్పందించి తమ పిల్లల్ని అరుంధతి వార్డులోని పాఠశాలలోని చదువులు కొనసాగించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. వీరి సమస్యపై మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా పిల్లకాయలు చిన్న పిల్లకాయలు, వాళ్ళు ఇక్కడ 5వ తరగతి చదివితే 11వ సంవత్సరం నడుతుంది. ఆ తర్వాత 11వ సంవత్సరంలో 2 రోడ్లు దాటిపోయినా 3 రోడ్లు దాటిపోయినా వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు, వాళ్ళే తింటారు, వాళ్ళే ఇది చేసుకుంటారు. ఇప్పుడు అటు కాకుండా మా వాళ్ళంతా పని బాటకు పోయేవాళ్ళు, తినేది కూడా చేత కాదు. రోడ్లు దాటించి పంపించేవాళ్ళు కూడా వాళ్ళకి ఆధారం లేదు. వీటంటి వల్ల మా బడిలోనే మా పిల్లకాయలు ఉండిచ్చి ఇక్కడే చదివేటట్టు, ఇక్కడే పిల్లకాయలు ఎంతమంది 40 మంది పిల్లకాయలు ఈ రోడ్డు దాటి పోలేకున్నారు. ఇది మా పరిస్థితి, బాధలు. ఇవి పోతేనే పొట్ట జరుగుతుంది, లేకుంటే ఆ బిడ్డలు ఇళ్ళ కాడే పెట్టుకోమంటారా, లేకుంటే మీరు దీనికి మంచి చేస్తారా, ఈ బడిలోనే ఉండిస్తారా? కాలనీ వాళ్ళు కూడా దాంట్లోనే చదువుకుంటున్నారు. వాళ్ళకి సరైన అమ్మ పోతేనే తిండికి, వాళ్ళని కాసుకొని ఉంటే ఏది ఉండదు వాళ్ళకు కూడా. అందువల్ల దయచేసి మాకు దీన్ని ఇది చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. గత 10-15 సంవత్సరాల నుంచి మేము మా పిల్లకాయలు అందరూ ఇక్కడే చదువుకుంటున్నాము. ఇప్పుడు మా పిల్లకాయలు మేము కనిపెట్టుకొని మా పనులు బాట లేగొట్టుకొని మేము 22 కిలోమీటర్లు పంపించే స్కూల్ పిల్లకాయలని మేము కనిపెట్టి తీసుకొని రావాలంటే మాకు ఇబ్బందిగా ఉంది. మా స్కూల్ మా దగ్గరనే ఉండి మా పిల్లకాయలు మాకు అనుకూలంగా ఈ 2 బైపాసులు దాటి ఇబ్బందులు ఎదుర్కొనే కానీ ఇప్పుడు రోజులు కూడా అంత మాత్రానే ఉన్నాయి. చిన్న పిల్లకాయలని పెద్ద పిల్లకాయలు అందరూ నిలుపుకోవడం అన్నీ జరుగుతున్నాయి. మా ఇబ్బందులు ఒకరు ఆలోచించి పై అధికారులు అందరూ మమ్మల్ని ఒకరు మా బడి మాకు వచ్చేటట్టు మాకు ఏదో ఒక సహాయం చేసి ఈ చర్యలను ఒకరు దూరాభారంగా పంపించకుండా ఒకరు సమకూర్చాలని మేము కోరుకుంటున్నాము. గూడూరు పట్టణ సమీపంలోని ఇంద్రమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్లో ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో పల్లకి సేవా వైభవంగా సాగింది. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. రామభక్త హనుమానికి ఓం శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి, ఓం శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి, ఓం శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ జ్యోతులారతి నిత్యము నీ భక్తి సాగరంలో మేము ఉంటాము, సంకీర్తనలు మేము సంబరాలు చేస్తాము,
కర్పూరారతి పట్టి నిన్ను కొలుచుకుంటాము కరుణించి కబాడయ్య ఓ వీరానుమయ్య మంగళారతి హనుమ పూలారతి పవన సుతుడ నీకు దివ్య జ్యోతులారతి మంగళారతి హనుమ పూలారతి పవన సుతుడ నీకు దివ్య జ్యోతులారతి పాలకాయలు కొట్టి నీకు మొక్కులు మొక్కేము ప్లేట్ మేము ఫస్ట్ లో మీరు ప్లేట్ అది తీసుకుంటారా లాస్ట్ లో కూడా అట్టే ఉండాలి అంతే నీట్ గా పడేయాలి అంటే అర్థం అన్ని తీయాలని కరివేపాకు తోటి అంత కమ్మగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా తిని చల్లగా నీళ్లు తాగేసరికి చేతులు అడగద్దు ఇది కూడా చేయొద్దు మళ్ళీ రమ్ములో నీళ్లు ఉన్నాయి. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ మీనాక్షి దేవి సమేత సోమేశ్వర ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామి అమ్మవారికి విశేష అలంకరణ అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం ఇవ్వరమ్మా అన్నం పెట్టుకోపో లోపల పోయి పెట్టుకోపో బార్కో లోపల పోయి తినుకో బార్కో ఈరోజు ఉపయోగకర్తలు ప్రతి బుధవారం కూడా క్రమం తప్పకుండా అనుసంతరణ బుధవారం శుక్రవారం అమ్మవారికి మనబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని కోదండ రామాపురంలో వెలుసున్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి ఆలయంలో గత 24 గంటలుగా నిర్వహిస్తున్న ఏకాహం భజన కార్యక్రమాలు బుధవారం ఉదయంతో ముగిశాయి. అనంతరం శ్రీ సీతారాములకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో వర్ధిల్లాలని ఏకాహం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇక్కడ భక్తుల విశ్వాసం. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ సీతారాములను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బయట లేకుండా ఆర్ట్ తీసుకున్నాం అన్న చూడన్నా సుధాకర్ అన్న స్వామి నీటి రావట్లాగా బాటి ఇంకో గంటలేదు
మణబోలు గ్రామంలోని కోదండ రామాపురం దేవాంగుల వీధిలో వెలిసిన శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో మంగళవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా ఎల్లంబాక శివకుమార్ శిరీష దంపతులు వ్యవహరించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. लक्ष्मी मनपगामिनी वृक्षोरबिल्वः तस्य फलानि तपसानुदन्तो मार्गान्तरायाच्च अलक्ष्मीः अम्मवारि कट्टुगुडि कट्टेदे रादृश्यं नित्यपुष्टां करीषिणी ईश्वरीगं सर्वभूतानां तामिहोमत्पये श्रिया मनसक्काममाकूतिं वातिस्सत्त्वेन प्रजाभूता मयसम्भवगद्धमा श्रियं तन्तु स्निग्धानि चिक्लीतावसमे गृहे निजदेवीं मातरं श्रियं भासय मे कुले आर्दां पुष्करिणीधामिने यस्यां हिरण्यं प्रभो यस्मदिप्रयनो भूत्वा युभयाधाचमन्महो श्रियं पञ्चहृच्च श्रीकामं शतां देवीं सर्वकामार्थसिद्धये पुत्रपौत्रां धनं धान्यं मम वस्तु गृहराजतनयां श्रीरङ्गदामेश्वरी दासीभूत समस्तदेव वनिताये आरिद्रा कुङ्कुमच्चैव सिन्धूरगच्छनित्वा सौभाग्यद्रव्य संयुक्ता पुराण सुरपूजिते नास्ने सुताक्षूर्णमूर्ते नमो नमः हरिः ओम् नीराजनान्तरं शुद्ध आर्च మణబోలు గ్రామంలోని గమల్లపాలెంలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన బృందం వర్జ భజన నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా కోసూరు రామచంద్రగౌడ్ లావణ్య దంపతులు వ్యవహరించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్.